ఈ పిండి మనం ఎప్పుడెప్పుడు చేసినాం మమ్మీ? నైట్ 11 గంటలకా 12 గంటలకా? నైట్ 11 గంటలకు కడిగినాం, బియ్యం నానబెట్టినాం, మ్మ్. 4:30కు ఆరబెట్టినాం. ఆరబెట్టినాం మ్మ్. పిండి సకినాల పిండి నేను కలుపుతా అమ్మ అని వచ్చేది. ఇక కలిపి ఇక పిండిని ఇట్లు ఊపుకుంటా నవ్వేది, ఇట్లు ఊగుతాండి ఇట్లా అనేది. వాడు కలుపుడు ఆపి వాటర్ పోసి ఇట్లా అనేది ఊగుతుంది. ఊగుతుంది. ఇట్లా అంటే ఊగేది. ఏమైందిరా కలిపిన అంటే కలుపుతాను మమ్మీ అని వానికి ఇష్టం. వీళ్ళు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా తీసేది, చేతులు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా తీసేది. ఇద్దరు కలిసి పిండి ఖరాబ్ చేసేది. ఏం చెప్తాను? గౌరమ్మని చెప్తాను. ఎందుకు? సకినాలు చేసేటప్పుడు ఫస్ట్ గౌరమ్మని పెట్టాలి కదా. అందరు పెడతారా? అందరు పెడతారు. ఎందుకు పెడతారు? పెట్టాలి గౌరమ్మని, అంతే మన పద్ధతి ప్రకారం. అంతే, మనకు మాత్రం రీజన్ తెలియదు. అది చెప్పు కా. నువ్వు చేసేది అయితే కరెక్ట్ చేయవు, నన్ను అయితే అంటావా? నేను అన్నీ కరెక్ట్ చేస్తా మమ్మీ. ఇప్పుడే కరెక్ట్ చేయలేదు నువ్వు, నన్ను గిన్నె అన్నం ఇవ్వద్దా? నేనేమనలే. నువ్వు కొత్త రకం నేర్చుకోవాలన్నా నేను. పాత రకాన్ని నేనన్నా మర్చిపోకుండా వేసుకుంటాను. కొత్త రకం నేర్చుకోవాలని, పాత రకాన్ని మర్చిపోకుండా చాలు కదా. పాత రకాన్ని మర్చిపోకుండా కొత్త రకాన్ని నేర్చుకోవాలి మమ్మీ. ఇప్పుడు ఇట్లా ఎన్ని అవుతాయి మమ్మీ? ఇది మొత్తం అయితే అది మొత్తం కాదు, ఎన్ని అవుతాయి తెలియదు. సంవత్సరాల నుంచి చేస్తాంది కానీ అది మొత్తం మరి లెక్క పెట్టాలి. లెక్క తెలియదా? లెక్క తెలియదా మమ్మీ? అంత పిండికి ఎన్ని సకినాలు అయితే అని తెలియదా మమ్మీ? ఎట్లా మమ్మీ? 5 కిలోల అప్పాలు చేసినా అంటావా? 5 కిలోలకు బెడ్షీట్ నిండుతుంది, ఇంకొక బెడ్షీట్ లెక్క. 5 కిలోల అప్పాలు చేసినాం, ఒక బెడ్షీట్ నిండి అప్పాలు చేసినాం అని చెప్తావా? 72 చేసుకున్నాం అని చెప్తాను. ఇక డబ్బా ఎంత డబ్బా అన్నా కానీ 4 కిలోలు 5 కిలోలు చేసుకున్నాం అని చెప్తారు ఎవరైనా. గిన్నె అయినా గంట అయినా చెప్పుకోరు ఎవరు. మనం చెప్పాలి మమ్మీ. అయిపోయా, పోసుడు కూడా వస్తలేదు. ఏదో పాత రకాన్ని మర్చిపోను అది దాన్ని. ఏమైంది? దిష్టి తాకిందా? నువ్వు చేయబట్టే. నేను చేయబట్టే పోయింది. ఎప్పుడు అది? నీకు రాదని చెప్పు మమ్మీ. ఇక ఏదో తింటాను, నీకు వచ్చి రాకుండా చేసిన వాటిని. పండుగకు డబ్బాలు చెప్తే తింటానా? ఎవరు? నేనేనా డబ్బా ముందు పెట్టుకొని తిన్నది? అంతే. ఇక మా డాడీ అసలు ఒక్క కప్ప కూడా తింటలేడు కదా. పాలు బంద్ చేయవా స్టవ్ మీద? మొన్న అయినట్టు చేయాల మమ్మీ. పాలు స్టవ్ మీద పెట్టి పక్కింటి ఆంటీతో ముచ్చట పెట్ట నీకు. మొన్న కూడా జరిగింది. అదే పొద్దున్నే నీకు రీల్ చూపెట్టిన, సాయంత్రానికే నువ్వు మర్చిపోయి పైన కూర్చున్నావు. ఏమైనా వేసుకోండి డబ్బులు ఇష్టప్పుడు తెలుసా? తెలుసు.
ఏరు మమ్మీ నీ ఫ్రెండ్స్ ఏరు మమ్మీ ఇంకా అత్తలేరు. వస్తారు. నా ఫ్రెండ్స్ని చూడు మమ్మీ. ఏరు వచ్చిరా? నా ఫ్రెండ్స్ అంటే నేను పిలవలే, నేను చెప్పలే, నువ్వు చేస్తాను అని నాకే తెలియదు నైట్ దాకా. నీకు ఎందుకు తెలుస్తుంది? 9 గంటలకు లేదు. నైట్ 11-12 గంటలకు లేపినా కాదే. ఎవరికన్నా అత్త మంచిగానే ఉండే, ఎవరికి రావు. వస్తే పిలిపించి చేయిద్దాం. వచ్చినందుకు అప్పాలు ఇచ్చి పంపిద్దాం. సత్త ఆంటీ లలిత ఆంటీ వస్తారన్నారు. నీరు లలిత ఆంటీ వల్ల అమ్మ వచ్చిందట, వంట చేసి పెట్టి వస్తా అన్నది. సత్తంటోళ్ళకు అమ్మమ్మ వచ్చిందట, సత్తంటోళ్ళ అమ్మమ్మ. అలా డాడీ ఉన్నాడు, వంట చేసి పెట్టి వాళ్ళు తిన్నాక నన్ను వస్తా అని సత్త అంటున్నది. ఇక రజిత ఆంటీ, రాధిక ఆంటీ, రజిత ఆంటీ పోతాను వాళ్ళ అమ్మల ఇంటికి, వాళ్ళ ఊరికి పోతా పండుగ. అనుషకు ఫోన్ చేయను. అనుష తన ఏ టైంకి వస్తుందో. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు పోయినావు వాళ్ళకి చేయడానికి? పోయినా. ఎప్పుడు? మొన్న పోయినా. లలిత ఆంటీలు చేసి గ్యారెలు సత్నాలు చేసి. మిగతా ఆంటీలు చేయలే? మిగతా ఆంటీలు చేయలే, వాళ్ళ అమ్మల ఇంటికి పోతారు, ఇక వాళ్ళు చేయరాడు ఇక్కడ అని. వాళ్ళు ఆ రజిత ఆంటీ చేయమన్నది. ఈ రజిత ఆంటీ పండుగ వెళ్ళాక పట్టుకొస్తా. మా అమ్మ కూడా చేసింది నిన్న. ఫస్ట్ నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటి కాంచి పట్టుకురారాదు డాడీ. మా అమ్మ చేసింది నిన్న, గ్యారెలు చేసింది, సత్నాలు చేసింది. మీ అమ్మ ఒకతే చేసిందా? అమ్మమ్మ ఒక్కటే చేసిందట. నేను ఎవరు రాలేదట, అందరూ ఎవరి వాళ్ళే చేసుకున్నారట. మొన్నటి దాకా తోటలేదు ఇల్లు. మరి నువ్వు అందరూ నిన్న ఇంటికి. మీ మమ్మీకి అన్నీ వచ్చు కదా మమ్మీ, స్వీట్లు వచ్చు, అప్పాలు వచ్చు, నీకు ఏదెంత పోయానో కూడా తెలియదు. పోతే అరిసెలు ప్రతి సంవత్సరం చెప్తూ ప్రతి సంవత్సరం ఫోన్ చేసి అడుగుడే, ఎన్ని అప్పాలకి ఎన్ని పోయాలి, అడుగుతా, ఎన్ని కిలోల పిండికి ఎన్ని కిలోల నువ్వులు ఏంది అని చెప్పేసి. నువ్వు అప్పుడు లేవలేదు కదరా. నాకు తెలుసు నువ్వు అడుగుతావు, నాకు తెలుసు, ప్రతి సంవత్సరం అడుగుతలేవా. నేను అన్నాడాడు నాకేమి వినపడవు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే అరిసెలు రవ్వ లడ్డూలు చేసుకొచ్చుకుందాం కాదు, అది చేస్తే తెచ్చుకుందాం అని. అదే చేస్తే తెచ్చుకుందాం, చేయరాదు. నేర్చుకో, తెచ్చుకో. ఒకసారి ట్రై చేసినట్టున్నావు కదా నేను. చేసిన అరిసెలు ఏమైనా మంచిగానే ఉన్నాయి, కానీ మళ్ళీ మర్చిపోయినా. అది ఇప్పుడు ఇవన్నీ అయ్యేదాకా పోయి పెట్టారా మీరు? కొన్ని అయినాక ఎండద్దా నేను ఎండాలి. ఎండినాక తీసి తినుడేనా డైరెక్ట్? ఎండినాక తీసి చేత పెట్టుకొని తినుడే. ఫస్ట్ నువ్వు తిను. నేను అనలేదు కదా ఎండినాక తినుడేనా ఫస్ట్, ఇక డైరెక్ట్ అని. అయ్యే ఫస్ట్ మమ్మీ తినాలి. నిన్న వాళ్ళు చేయమన్నారు కట్టర్తో ఫస్ట్. చిన్న చేయాలంటే కట్టతో కూడా చేయవచ్చు. మర్చిపోయినావా? బంద్ చేయలేము మమ్మీ, ఆయన లేవసుడు కూడా లేవలేదు నేను చూసిన. ఇలా పిండి వేసుకురా, డబ్బా వేసుకోవాలి. ఎత్తది మమ్మీ. ఇప్పుడు అర్థాన్ని తీసుకోలేదు అసలు. ఇక అవన్నీ నేను వేసిన, ఇవి రెండు నువ్వు వేసినావు కదా. అవన్నీ నువ్వు చేసినావు, ఆ రెండు నువ్వు చేసినావు. అది చేయబెట్టాలా? నేనే చేసినట్టు అవసరం లేదు, నేనే చేసిన. వస్తానా? అవన్నీ ఇరుగుతాయి, ఏం చెప్తావు మమ్మీ? ఎందుకు ఇరుగుతాయి? ఇరుగాయి జస్ట్ ఇన్ కేస్. చాలా ఈ వీడియో దాన్ని నోటి పెడితే వచ్చి తీసుకోకుండా ఆ గౌరమ్మంది ఇవ్వాలి లాస్ట్కా.
అంటే లాస్ట్ దాకా కాదు, మధ్యలో కొంచెం ఇంకా కొంచెం వెళ్ళినాక తీసి ఇంకో దాంట్లో పెట్టి దూరంగానే ఉన్నా. నువ్వు తినేటి డాడీ మంచిగా కాల్చుకో. నేను ఒక్కనే కదా తినేది. అంతే కదా. నేను తింటావా డాడీ అది? పాపం మమ్మీ డాడీ. ఏదో పని ఉన్నా అని బయటకు వెళ్దాం అనుకున్నట్టున్నాడు కానీ తప్పలేదు ఇక. అంతే కదా మరి పాపం. ఇక నీకంటే అలవాటు అన్నావు కదా, 20 సంవత్సరాల నుంచి చేస్తానన్నావు కదా. నేను ఇక తినుడు వేరు చేసుడు వేరు.